హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం అయితే కొత్త వీడియో అయితే తీసుకురావడం జరిగింది. సో ఇవాళ అయితే మనము చాదర్ఘాట్ మలక్పేట్లో ఉన్నాము, ముస్లిం హాస్పిటల్ పక్కన. మనకి హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ డైరీ ఫామ్ అయితే ఉంటుంది, నదీం డైరీ ఫామ్. సో ఇవాళ మార్నింగ్ అయితే గిర్లోడ్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో ఎన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి, ఇంకా ఎన్ని మిల్కింగ్ కౌస్ ఉన్నాయి, ఇవన్నీ అయితే తెలుసుకుందాము. ఇంకా ఒక్కొక్క ఆవు గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం మనం అయితే. నమస్తే नदीम भाई। लोड कब आया नदीम भाई? लोड कब आया है? सुबह आया। कितना आया लोड में? 10 गया। कितने जने लिए और कितने मिल्किंग है? गावन थी। और रेट का कितने कितने से कितना तक है? अब क्या चल रहा रेट? सही है, ठीक चल रहा है। 60, 70, 80, 90 चल रहा है। 60 से 1 लाख तक। तो आप कौन सा गाय लाते हैं? अभी तो जी कांग्रेस का ही है। साहिवाल अभी नेक्स्ट वीक लोड आता है। साहिवाल का लोड नेक्स्ट वीक आ रहा है। नेक्स्ट वीक आता है। సో ఫ్రెండ్స్, ఈ రోడ్లో అయితే మనకైతే 10 ఆవులు అయితే రావడం జరిగింది. సో ఒక్కొక్క దాని గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఆల్రెడీ అయితే ఒక ఆవు అయితే సోల్డ్ అవుట్ అయిపోయిందంట, వెళ్ళిపోయిందంట. అది మంచి ఆవు ఉన్నారంట. సో అయితే ఒక్కొక్క దాని గురించి అయితే తెలుసుకుందాము. नदीम भाई, इसके बारे में बोलो। गाभन है। ఇదైతే ప్రెగ్నెంట్ ఆవు. కిतना టైం है? 4-5 दिन का टाइम है. చూసుకోవచ్చు. ఇంకొక 5-6 డేస్ అయితే టైం అయితే ఉందంట. కిतने లాక్టేషన్ का है? థర్డ్ లేదా సెకండ్ లాక్టేషన్ అయితే ఉంటుంది. ఇగో దీని హైట్ కానీ, ఇంకా మీరు దీని చెవులు కూడా చూసుకోవచ్చు, దీని హార్న్స్ కానీ. చూసుకోవచ్చు. దీని గంగడోలు కూడా చూసుకోవచ్చు మీరైతే. టిట్స్ కూడా చూసుకోవచ్చు. లోవర్ ఆర్డర్ ఉంది ఈ ఆవు అయితే. మిల్క్ కెపాసిటీ కిतना सकता हो सकता? 16 లీటర్. చూసుకోవచ్చు. బ్యాక్ స్ట్రక్చర్ కూడా చూసుకోండి మీరైతే. पहले लैक्टेशन पे कितना दिया है मिल्क? 12 లీటర్. 12 లీటర్లు అయితే ఇచ్చిందంట. ఇప్పుడైతే 15-16 వరకు అయితే దీని మిల్క్ కెపాసిటీ అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు మీరైతే. అడ్డర్ కూడా చూసుకోవచ్చు, బ్యాక్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు మీరు ఆవుది. ఈ ఆవులు అయితే బాగా కనిపిస్తున్నాయి, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో ఏం తినవు కాబట్టి మనకైతే ఆవు అయితే ఇట్లా కనిపిస్తుంది. సో అవి प्रेग्नेंट लिए तो क्या क्या गारंटी रहेगा नदीम भाई? प्रोलैप्स। हाँ, और तन का प्रॉब्लम गारंटी है। गारंटी. సో ఈ రెండు అయితే ఉంటాయి మనకి. या गुणमानु लगाए तो तुरंत रिटर्न कर देते हैं। आपको पेमेंट लेना है, पेमेंट ले सकते हैं। गाय चेंज करना है। మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, అడ్డర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ప్రోలాప్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అయితే రిటర్న్ అయితే ఇస్తారు, లేకుంటే డబ్బులు ఏదైనా ఒకటి అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇదైతే ఇంకొక ఆవు. इसके बारे में बोलना नदीम भाई? చూసుకోవచ్చు. ఇది లెంత్ ఎక్కువ ఉంది ఆవు అయితే, మంచి లెంత్ లో ఉంది, హైట్ కూడా మంచిగా ఉంది. చూసుకోవచ్చు. లోవర్ ఆర్డర్ ఇది కూడా. ఇది కూడా ప్రెగ్నెంట్ ఉందంట. కిतने टाइम है इसको डिलीवरी होने को? 4 से 5 दिन. చూసుకోవచ్చు. ఇంకొక 10 days వరకు అయితే టైం పడుతుంది దీనికైతే. మంచిగా ఉంది క్వాలిటీ అయితే. చూసుకోవచ్చు. ఆవు అయితే చూసుకోవచ్చు. మంచి శాంతంగా ఉంది ఆవులు అయితే. చూసుకోవచ్చు. చూసుకోవచ్చు. అడ్డర్లో కూడా మిల్క్ వదులుతున్నాయి. ఇంకొక 1 వీక్ అయితే టైం పడుతుంది. చూసుకోవచ్చు. ఇయర్స్ కానీ, దీని హెడ్ ఎగ్ స్ట్రక్చర్ చూసుకోవచ్చు. ముంగల సన్న ఉండి ఇంట్లో ఎల్లప్పుడు ఉండడం చూసుకోవచ్చు. మంచిగా ఉంది ఆవు అయితే. ఇది మిల్క్ కెపాసిటీ కింద తక్కువ ఇస్తారు. 14 से 15, 14 to 15 లీటర్స్ అయితే ఫస్ట్ పే దియా. లాస్ట్ లాక్టేషన్ లో అయితే మనకైతే 12 లీటర్స్ అయితే ఇచ్చిందంట. ఇప్పుడైతే 14 to 15 లీటర్స్ అని అయితే చెప్తున్నారు. సో ఇదైతే ఇంకొక ఆవు. చూసుకోవచ్చు. లెంత్ ఎక్కువ ఉంది, హైట్ కూడా మంచిగా ఉంది. హైట్ చూసుకోవచ్చు. వెనకాల కనిపిస్తుంది కదా డెలివరీ. జున్ను కాదు, ఇప్పుడైతే జున్ను పాల మీదనే ఉంది. 3 days అయిందంట. ఈయన లెంత్ అయితే మంచిగా ఉంది ఆవుది అయితే. లెంత్ ఎక్కువ ఉంది, హైట్ కూడా మంచిగా ఉంది. మీరు బ్యాక్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు ఆవుది. సో మిల్క్ అవి కిतना చాలు है इसके पास? 14 लीटर రెడీ है. 14 లీటర్స్ అయితే రెడీ ఉన్నాయంట. మిల్క్ అయితే చూసుకోవచ్చు. మిల్క్ కెపాసిటీ कितना तक हो सकता है इसका? 16 लीटर तो देना चाहिए उसको. చూసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే 14 లీటర్స్ అయితే రెడీ ఉన్నాయని అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఎంత శాంతంగా ఉందో చూడండి ఆవు అయితే. సో దీని ఇయర్ స్టైల్ అయితే చూసుకోవచ్చు. 4 పళ్ళ మీద ఉందట ఇదైతే. చూసుకోవచ్చు. మెయిల్ కాఫ్ ఉంది దీనికి. ఇప్పుడైతే మిల్క్ అయితే రెడీ ఉన్నాయి మనకి. 12 to 14 లీటర్స్ అయితే రెడీ ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇది ఆవు గురించి. లెంత్ ఎక్కువ ఉంది ఆవు చూసుకోవచ్చు. హంప్ కూడా చూసుకోవచ్చు. లెంత్ ఎక్కువ ఉంది, హైట్ లెంత్ మంచిగా ఉంది. బ్యాక్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు ఈ ఆవుది.
సో ఇది యావ గురించి అయితే మంచిగా ఉంది, యావ అయితే మంచి క్వాలిటీలో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద నదీం భాయ్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. ఇంకా मिल्किंग का क्या क्या गारंटी रहेगा नदीम भाई? मिल्किंग का गारंटी नहीं रहता, साहब इधर आके मिल्क देख लेना, 2 दिन देखना, 1 दिन देखना, 4 दिन देखना, जब तक तुम्हारा दिल करे जब तक देखना, लेकिन तुम्हारे घर का मेरा गारंटी नहीं रहता. సో మిల్క్ అయితే మిల్కింగ్ కావాలైతే మీరైతే ఎన్ని పూటలైనా సరే పాలు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు. మిల్క్ చెక్ చేసుకున్న తర్వాతనే ఇదైతే ఇంకో కావు. इसके बारे में बोलना नदीम भाई. सेकंड लैक्टेशन में अभी सेल डिलीवरी हुआ है गुड्डू वाले उसको. ఇది సెకండ్ లాక్టేషన్ అంట. నీచే कौन सा मेल है फीमेल है? मेल मेल కాప్ అయితే ఉంది. నిన్ననే డెలివరీ అయిందంట, జున్నుపాల మీద ఉంది. చూసుకోవచ్చు చూసుకోవచ్చు శాంతంగా ఉంది. యావ అయితే ఏమనట్లేదు. యావ అయితే ఇది కూడా మంచి హైట్ లో ఉంది. చూసుకోవచ్చు దీని టిట్స్ కూడా చూసుకోవచ్చు, అడ్డర్ కూడా చూసుకోవచ్చు. మంచిగా ఉంది, మంచిగా ఉంది క్వాలిటీ అయితే. యావ అయితే చూసుకోవచ్చు మంచి శాంతంగా ఉంది. బ్యాక్ స్ట్రక్చర్ కూడా మంచిగా ఉంది. దీని అడ్డర్ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, చూసుకోవచ్చు. ఇది కూడా మంచిగా ఉంది యావ అయితే. ఇప్పుడైతే मेल कप ఉంది, सेकंड लैक्टेशन. अभी कितना चालू है इसका मिल्क? अभी कच्चा दूध है उसको 6 लीटर दे रही है. 6 లీటర్లు అయితే ఇస్తుందంట. మీరు జున్నుపాలు యావరేజ్ చేసుకోవచ్చు. మీకైతే 14 లీటర్స్ వరకు అయితే 15 లీటర్స్ మిల్క్ కెపాసిటీ వచ్చి 15 లీటర్స్ అని అయితే చెప్తున్నారు. మంచిగా ఉంది యావ అయితే. కొంచెం బక్కగా అనిపిస్తుంది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో తినదు కాబట్టి, అందుకే ఇట్లా అనిపిస్తుంది. చూసుకోవచ్చు యావ అయితే. గంగడోలు కూడా చూసుకోవచ్చు మీరైతే. క్వాలిటీ ఉంది యావ అయితే, చూసుకోవచ్చు అంత మంచిగా ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. और एक बार वो लाओ ना, अभी सोल्ड आउट हो गया देखो. हाँ ఇదైతే కాంక్రేజ్ లోడ్. ఇంతకు ముందు అయితే కాంక్రేజ్ లోడ్ వచ్చింది కదా, అవి మిగిలిపోయినాయి ఇవి. సో గిర్ కాప్స్ కూడా ఉన్నాయి మనకి. ఏ గిర్ కాప్స్ का प्राइस कितने से कितने तक? 30 से 40 तक ఆల్రెడీ 2 కాప్స్ అయితే పంపించడం అయితే జరిగిందంట. ఇవి 30,000 నుంచి 40,000 వరకు అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు. కాప్స్ కూడా మనకి కాప్స్ ఫ్రీ గ్రేజింగ్ లో వదిలేసి మనకి వచ్చేస్తాయి. సో ఇది కూడా ఉంది. సో ఇది మంచి క్వాలిటీ ఆవు. ఇది అయితే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. నేను ఇందాక వచ్చేటప్పుడు ఇది ఆటోలో ఎక్కిస్తున్నారు. ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇంకా ఇది ఇంకొక 10 days అయితే మనకైతే డెలివరీ అయితే అవుతుంది, 10 to 15 days. మంచి క్వాలిటీ ఆవు, చూసుకోవచ్చు. దీని అడ్డర్ కానీ అడ్డర్ ఇంకా మిల్క్ అయితే ఇంకా రాలేదు కాబట్టి మనకి ఇంకా టైం పడుతుంది. మంచిగా ఉంది క్వాలిటీ ఆవు, చూసుకోవచ్చు. మీరు హార్న్స్ కానీ ఇయర్స్ కానీ దీని ఫేస్ కానీ ఇంకొక 10 to 15 days అయితే టైం పడుతుంది. మిల్క్ కెపాసిటీ వచ్చి మనకైతే 14 లీటర్స్ వరకు అని అయితే చెప్తున్నారు. మనం అయితే ఒక 12 లీటర్స్ అయితే పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు దీని హంప్ స్టైల్ కానీ దీని ముందు గంగడోలు కానీ ఇవన్నీ చూసుకోవచ్చు. చూసుకోవచ్చు. ఈ ఆవు అయితే సెకండ్ లాక్టేషన్ది, ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. మీకు ఇలాంటి ఆవులు కావాలన్నా సరే కానీ వీళ్ళైతే ఈ ఫోటో పంపించి మాకు ఇట్లాంటి కావాలైతే వీళ్ళైతే తెప్పియడం అయితే జరుగుతుంది. సో వీళ్ళైతే కాంక్రేజ్, గిర్రు, సైవాలు ఈ ఆవులు అయితే తీసుకొచ్చి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. నదీం భాయ్ आपका నెంబర్ बोलो. नंबर 9834932350. సో ఇది నా నెంబరు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అయితే వీళ్ళకి కాల్ చేయండి. మీకు అడ్రస్ అర్థం కాకపోయినా సరే వీళ్ళైతే చెప్తారు. మనకి MGBS నుంచి ఒక 1 kilometer అయితే ఉంటుంది ఇక్కడికి. మన అడ్రస్ వచ్చేసి మనకి హనుమాన్ టెంపుల్ ఆపోజిట్ ముస్లిం హాస్పిటల్ పక్కనే ఉంటుంది వచ్చేసి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే రండి, ఇక్కడికి రండి. వచ్చి 2-3 పూటలు పాలు తీసుకున్న తర్వాత మీరైతే గేదెలు అయితే తీసుకోవచ్చు, మీరైతే ఆవులు అయితే తీసుకోవచ్చు. సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వీళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. నదీం భాయ్ आप कुछ बोलना चाह रहे? नहीं, बस यही बोलना चाह रहा हूँ भाई, आप एक बार आके देखो, माल पसंद आए तो लेके जाओ. माल देखेंगे तो आपको मालूम पड़ता है. माल बहुत बेचना है गुजरात का, यहाँ पर कुछ गुजरात का ही बेच रहे, कुछ राजस्थान में बेच रहे, लेकिन तो माल आपको सामने दीजिएगा वही आप माल समझ. సో చూసుకోవచ్చు. వీళ్ళైతే మా దగ్గర ఏ మాల్ ఉందో మీరైతే అది తీసుకోవచ్చు అని అంటున్నారు. సో వీళ్ళైతే ఎక్కువ మొత్తం భావనగర్ బ్రీడే తీసుకొచ్చి అయితే ఇవ్వడం జరుగుతుంది. गूगल पे भी सर्च करोगे, यूट्यूब पे भी सर्च करोगे तो आपको भावनगर का ब्रीड मालूम पड़ता है. సో భావనగర్ బ్రీడ్ అయితే తీసుకొచ్చి అయితే అమ్ముతారు. ఈ భావనగర్ కొంచెం మనకి ఫేమస్, ఇంకా ఫేమస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ कौन सा लोड आ रहा है? नेक्स्ट लोड अभी गिर का भी आ रहा है, 4 दिन बाद आ जाता है.
और एक ये साइवल का तो नेक्स्ट वीक आता है। నెక్స్ట్ వీక్ ఈ నెక్స్ట్ గిర్ లోడ్ వస్తుంది, దాని తర్వాత సైవాల్ లోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది అంట. సో చూసుకోవచ్చు. ఇక ఇలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలానే మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. వీళ్ళ కాంక్రేజ్ కూడా చూసుకోవచ్చు, కాంక్రేజ్ గిర్రు సైవాల్ వీళ్ళైతే తీసుకొచ్చి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కానీ వీళ్ళకైతే కాల్ చేయండి. థ్యాంక్ యూ.